హలో అందరికీ! ఈరోజు మనం బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అయితే చెప్పుకుందాం. ఈ మూవీలో ఉన్న స్టోరీస్ మాత్రం మిమ్మల్ని అయితే లాస్ట్ వరకు చూసేటట్టు చేస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటాయి. ఇంకా అంతే కాకుండా బెస్ట్ క్రైమ్ సీన్స్ అయితే చాలా బావుంటాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా బాగా అయితే చేస్తారు. ఇంక ఇవన్నీ అయితే యూట్యూబ్‌లో, ప్రైమ్ వీడియోలో, డిస్నీలో, హాట్‌స్టార్‌లో అంతట్లో అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం. నెంబర్ 5 మూవీ నేమ్ వచ్చేసి 'అన్వేషి'. 'అన్వేషి' ఏమో 2023లో అయితే రిలీజ్ అయింది. దీనికి ఐఎంబీడీ రేటింగ్ కూడా 6 పాయింట్ అయితే ఉంది. ఈ మూవీలో రవి అనే ఒక అతను ఉంటాడు. అతనేమో వాళ్ళ లవర్ అను అనే అమ్మాయి లెటర్ అయితే ఇస్తుంది. సో ఆ లెటర్ ఇచ్చిన తర్వాత తనైతే ఆ లెటర్ తీసి చదివితే అక్కడ అడవిలోకి రమ్మని చెప్పి అయితే ఉంటుంది. సో అతనైతే నైట్ అయితే అడవిలోకి వెళ్తాడు. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అయితే అతను ఎవరో హత్య చేసి ఉంటారు. సో అలాంటి హత్యలే చాలా అయితే జరుగుతాయి అన్నమాట ఆ ఊర్లో. ఆ ఊరున్న మిస్టరీ ఏంటి, అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు అని చెప్పి అయితే మన హీరో అయితే కనుక్కుంటాడు. మన హీరో అండ్ పోలీస్ వాళ్ళైతే అందరూ కలిసి కనుక్కుంటారు. సో వీటి అన్నిటికీ మీకు సమాధానం తెలియాలంటే మీరు ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అండ్ యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. లాస్ట్లో కిల్లర్ని అయితే ఎవరు ఊహించుండరు. సో చివరి వరకు చూస్తారు మీరు అనమాట ఈ మూవీ స్టార్ట్ చేస్తే. సో ఎవరు మిస్ చేయకుండా ఈ మూవీని అయితే చూసేసేయండి. నెంబర్ 4 మారుతినగర్ పోలీస్ స్టేషన్. ఇదైతే 2022లో అయితే రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ కూడా 5.5 అయితే ఉంది. ఈ మూవీ చాలా ట్విస్ట్ అండ్ టన్నులతో అయితే ఉంటుంది. ఏంటంటే ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి అర్జున. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని అయితే ఎవరైతే కిడ్నాప్ అయితే చేస్తారు. సో ఇంకా అమ్మాయిని తను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి అయితే తెలుస్తుంది, అంటే వాళ్ళ ఫ్రెండ్ని ఎవరో చంపేశారని. సో వాళ్ళ ఫ్రెండ్ని ఎవరు చంపారని చెప్పి లోతుగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ అమ్మాయికి అయితే ఇంకా పక్కన ఉంటారు కదా కొంతమంది పోలీస్ వాళ్ళు కూడా అయితే హెల్ప్ అయితే చేస్తారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని ఎవరు చంపారో తెలుసుకుందామని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఆ అమ్మాయిని చంపిన అమ్మాయిని కనుక్కున్నారా లేదా, లేకపోతే ఏం జరిగింది, అసలు విలన్ ఎవరు అని తెలుసుకోవడానికి ఈ మూవీ అయితే చూసేసేయండి. ఈ మూవీ ఆహాలో అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేసేయండి. నెంబర్ 3 ఐఐటి కృష్ణమూర్తి. ఇదైతే 2020లో అయితే రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ కూడా 6.0 అయితే ఉంది. సో ఈ మూవీ చాలా టన్నుల అండ్ ట్విస్టులతో ఉంటుంది. అంతేకాకుండా సస్పెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో అయితే కృష్ణమూర్తి అనే ఒక అతను ఉంటాడు, హీరో అనమాట. అతనైతే ఐఐటి చదువుతూ ఉంటాడు. తన ఫ్యామిలీని అండ్ తన అంకుల్ని కలవడానికి అయితే తనైతే హైదరాబాద్ అయితే వెళ్తాడు. సో హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడైతే వాళ్ళ మామ కనిపించలేదని తనకైతే తెలుస్తుంది. సో పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తారనమాట. సో పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా కానీ పోలీస్ వాళ్ళు మాత్రం ఏం పట్టించుకోరు. సో అతను అంకుల్ ఎట్లా వెళ్ళిపోయాడని చెప్పి అయితే ఇన్వెస్టిగేషన్ అయితే తను స్టార్ట్ చేస్తాడు. సో స్టార్ట్ చేసిన తర్వాత అతనికైతే చాలా ట్విస్ట్లు అండ్ టర్న్లు అయితే ఉంటాయి. సో చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది ఈ మూవీ. ఇంకా అతను వాళ్ళ అంకుల్ని కనుక్కున్నాడా లేదా, అసలు వాళ్ళ అంకుల్ బ్రతికున్నాడా చనిపోయాడా అని చెప్పి అయితే మూవీలో అయితే ఉంటుంది. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. నెంబర్ 2 మూవీ నేమ్ వచ్చేసి సిఐఐ సనాతన్. ఇదైతే 2023లో అయితే రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ కూడా 4.6 అయితే ఉంది. అంటే తక్కువ ఉందని చెప్పి చూడకుండా అయితే ఉండకండి. ఈ మూవీ చాలా బాగుంటుంది. చాలా ట్విస్ట్లు అయితే ఉంటుంది. ఒక కంపెనీ అయితే ఉంటుంది. ఆ కంపెనీలో ఎవరో సీఈఓని అయితే హత్య చేసి చంపేస్తారు. సో ఆ సీఈఓని ఎవరు చంపారని చెప్పి డిటెక్టివ్ వాళ్ళైతే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంటారు. అతని పేరు వచ్చేసి కిరణ్, అంటే హీరో పేరు. సో అలా అయితే అతను ఎవరు చంపారని చెప్పి అయితే ఉంటుంది స్టోరీ అంతా. చాలా టర్న్ అండ్ ట్విస్టులతో అయితే ఉంటుంది. సస్పెన్స్ అయితే ఎవరు ఊహించుండరు. అంతేకాకుండా కిల్లర్ని కూడా ఎవరు ఊహించుండరు. ఇంకా ఆ మూవీలో అయితే 5 మెంబర్స్ అయితే సస్పెక్ట్ అవుతారు, అంటే ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళే. సో ఆఫీస్లో ఉన్న వాళ్ళే ఎవరు అతన్ని చంపారని చెప్పి అయితే ఉంటుంది సినిమా అంట. ఇంకా ఆ 5 మెంబర్స్లో ఎవరు చంపారని చెప్పి కిరణ్ కనుక్కుంటాడా లేదా అని చెప్పి అయితే మూవీ మొత్తం అయితే ఉంటుంది. ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా అయితే చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్‌కి కిల్లర్‌ని కనుక్కుంటాడా లేదా అని చెప్పి అయితే మూవీ అయితే ఉంటుంది. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అండ్ యూట్యూబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. నెంబర్ 1 మూవీ నేమ్ వచ్చేసి డిటెక్టివ్ కార్తిక్. ఇదైతే 2023లో అయితే రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ కూడా 6.6 అయితే ఉంది. ఈ మూవీలో ఒక స్కూల్ అమ్మాయి ఉంటుంది. సో ఆ స్కూల్ అమ్మాయి అనేది చనిపోతుందన్నమాట. ఎవరో అమ్మాయిని చంపేస్తారు. సో అమ్మాయి చనిపోవడంతో ఈ మూవీలో అయితే సస్పెన్స్ అనేది మొదలవుతుంది. ఈ మూవీ చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. ఆ అమ్మాయి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి సంధ్య అనే పోలీస్ ఆఫీసరు. సో కొన్ని రోజుల తర్వాత సంధ్య కూడా మిస్సింగ్ అయిపోతుంది. సో ఇంకా తర్వాత కార్తిక్ అనే డిటెక్టివ్ అయితే వస్తాడు. సో ఆ
సంధ్య అనే అమ్మాయి వచ్చేసి ఆ అబ్బాయికైతే ఫ్రెండ్ అనమాట. సో ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది, అసలు ఏంటి, ఆ అమ్మాయి ఎవరు చంపారు, అసలు సంధ్యని ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పి అయితే మూవీలో అయితే ఉంటుంది. సో ఈ మూవీ అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో చూడండి, వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి మూవీస్. ఇంకా మీకు మరికొన్ని ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.